చట్టం ముందు అందరూ సమానమే అని జడ్జి అయినా, లాయర్ అయినా, పోలీస్ అయినా ఒకటేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ అభ్యంతరకరమని ఆయన పేర్కొన్నారు. ఆ కేసులో నేను కూడా హైకోర్టులో ఇంక్లూడ్ అయ్యి హైకోర్టు ముందు చంద్రబాబు నాయుడు గారిని కనీసం పిలిచి ప్రశ్నించడం చేయండి. ప్రశ్నించిన తర్వాత అసలు ఆయన పేరుతోటే ఛార్జ్ షీట్ అంతా రాసి ఎక్కడ ఆయన విట్నెస్గా కానీ, సాక్షిగా కానీ, ముద్దాయిగా కానీ చేయకుండా ఎలా పెడతారని నేను కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ వేసి నేనే పార్టీ పర్సన్ నేనే వెళ్ళి కోర్టు ఆర్గ్యుమెంట్ చెప్పాను. అయితే చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా సాక్షి వచ్చింది. మనందరం కూడా టీవీలో మీటింగ్లోనే చూసాం. డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని ట్రాప్ చేశారు. ఏసీబీ, తెలంగాణ ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి కేసు పెట్టారు. ఏంటి ఆ కేసులో ఎలాగా అసలు ఎంతకాలం ఎందుకు తెలియదు నాకు. ఏం చెప్తారు? అది రేవంత్ రెడ్డి కాదని చెప్తారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఎప్పుడు రేవంత్ రెడ్డి తోటి డబ్బులు పట్టుకెళ్ళి నేను ఎప్పుడు చెప్పలేదని ఆయన కోర్టులో చెప్తారా? ఏం జరుగుతుందనేటువంటి ఒక అలాంటి వాళ్ళకి అంటే పొలిటికల్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ కేసులో ఏం జరుగుతుందో అనేటువంటి ముందు అదే కోర్టులో కూడా చెప్పారు. ఇప్పుడు ఆ కేసు కూడా బయటకు వస్తుంది. అలాగే గత 10 ఏళ్ళగా 8 ఏళ్ళగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మన ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర రెడ్డి కొడుకుగా అంటే ముఖ్యమంత్రి గారి కొడుకుగా 1,00,000 కోట్లు దోపిడీ చేసేసాడు రాష్ట్రాన్ని. తెలుగుదేశం వాళ్ళు చేశారు. మొత్తం అదే ప్రచారం జరిగింది. 1,00,000 కోట్లు అనేది బలంగా ప్రజల్లో వెళ్ళింది. నాకు తెలిసి ఛార్జ్ షీట్లు ఏంటంటే 1,300 కోట్లు ఉన్నాయి. ఏదేమైనా ఒక ముఖ్యమంత్రి ముద్దాయిగా ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో కేసులో ఏం జరిగినా అంతా కూడా అటు ఇటు కొమ్మక్కైపోయి దీన్ని వదిలేశారని, దీన్ని శిక్షించారనో ప్రజల ముందు ప్రచారం చేయడానికి కావాల్సినటువంటి సరంజామా అన్ని పార్టీల దగ్గర ఉంది. ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల దగ్గర ఉంది. అందుకని నేను చీఫ్ జస్టిస్ గారికి ఏం రిక్వెస్ట్ చేశానంటే ఇప్పుడు వర్చువల్ కోర్టులను పెట్టారు. మొన్న ఒక కేసులో నేను వర్చువల్ కోర్టులో నేను కూడా రాజమండ్రి నుంచి పెట్టి కూర్చుంటే మన రాజమండ్రి ఆయన ప్లేడర్ ఉన్నాడు, అల్లంకి రమేష్ అని. ఆయన ఢిల్లీలో సుప్రీంకోర్టులో మన ప్లేడర్. ఆయన అక్కడి నుంచి ఫోన్లో చెప్పాడు, ఏమన్నా చొక్కా నాకేం తెలిసి చూడటమే కదా అని చెప్పి కోవిడ్ టైం ఇంట్లో ఉన్నాం. నేను ఇలా చూస్తుంటే ఆయన చూసి ఏమన్నా చొక్కా వేసి కూర్చోండి, మీరు టీషర్ట్లో కూర్చోకండి, బనీ వేసి కూర్చున్నట్టుంది, నేను అలా కూర్చుంటే మీకు ఎందుకంటే లేదు వర్చువల్ కోర్ట్స్ జడ్జీకి మీరు అంతా కనిపిస్తాం. నేను మా ఇంటి ఉన్నాను, ప్రసాద్ గారు హైదరాబాద్లో ఉన్నాడు, మీరు రాజమండ్రిలో ఉన్నారు, కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో జడ్జీలు మనకి ఎలా కనబడుతున్నారో జడ్జీలు మనం అలా కనబడతాం. చొక్కా వేసి కూర్చుంటే అప్పుడు వెళ్ళి చొక్కా వేసి కూర్చున్నాం. వర్చువల్ కోర్ట్స్ అనేది ఒకటి స్టార్ట్ చేసి మనకి ఆన్లైన్ ద్వారా ఇలా చేయొచ్చు అనేది ఇండియాలో హైకోర్టు సుప్రీంకోర్టు స్టార్ట్ చేసేది. ఈ నేపథ్యంలో నేను సుప్రీంకోర్టు వారిని కోరింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయినటువంటి ముఖ్యమైన ఇలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుని ఆ ట్రైల్ లైవ్ టెలికాస్ట్ ఇవ్వండి. ఇంకా ట్రైల్ జరుగుతున్నటువంటి కోర్టులో మీరు అందరూ వెళ్ళి పెట్టక్కర్లేదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. ఎవరో ఒకళ్ళు వచ్చి పెడతారు కెమెరా, అది మీకు అందరికీ కూడా ఇస్తారు. కావాల్సిన ఛానల్ వాళ్ళు లైవ్ చూపించుకోవచ్చు, లేదన్న ఛానల్ వాడు వార్తల్లో చూపించుకోవచ్చు, హైలైట్స్ కింద. ఏమీ లేని వాడు యూట్యూబ్లో చూసుకోవచ్చు. నాలాంటి వాడు ఎవడన్నా ఉంటే లైవ్ చూసుకోవచ్చు. ఈ ఏర్పాటు చేయించండి. చేసినట్టయితే అసలు యాక్చువల్గా కోర్టులో ఏం జరుగుతుంది అన్నది ప్రజలందరూ చూసేటువంటి అవకాశం వస్తుందని నేను సుప్రీంకోర్టు వారికి ఒక లెటర్ ద్వారా చీఫ్ జస్టిస్ గారికి సుప్రీంకోర్టు ఒక ఈమెయిల్ ఉంటుందండి, దానికే పంపించాను. అందరు జడ్జీలు చెప్తారు, అందరు జడ్జీలు పెట్టేదానికి పంపించాను. సో ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఈ రకంగా చూపించడం వల్ల మనకి చాలా ప్రజలకి ఏం జరుగుతుంది. ఎందుకంటే మనం ఓట్లేసిన వాళ్ళు ఇటో అటో ఓట్లేశారు. మనం ఓట్లేసినటువంటి నాయకుల్ని అసలు యాక్చువల్గా కోర్టులో ఏం చేశారు,
కేసు కొట్టేస్తే ఎందుకు కొట్టేశారు, కేసులో శిక్ష పడితే ఎందుకు శిక్ష పడింది? ఇది కోర్టులు అంటేనే ఓపెన్ కోర్టు. కానీ ఇప్పటివరకు ఇలా చాలా దేశాల్లో ఉంది లైవ్ టెలికాస్ట్. లైవ్ టెలికాస్ట్ ఇండియాలో పెట్టవలసిందిగా ఈ ముఖ్యమైన కేసులో పెట్టి నెమ్మదిగా దాన్ని గుర్తుపడతాం. దీనికి ఖర్చు ఎవరు పెట్టుకుంటారా అంటే అసలు ఇలా లైవ్ టెలికాస్ట్లో ఎవరైనా రండి ముందు కంటే కోర్టుకే డబ్బులు కట్టడానికి చాలా మంది ముందుకు వస్తారు. మీకు టెలికాస్ట్ అయిన రోజు కల్లా రోజుకి ఇంత అని చెప్పి మేమే ఇస్తాం కోర్టుకి, మాకు ఇవ్వండి రైట్స్. ఆ రైట్స్ మేము తీసుకుని మేము మిగతా ఛానల్స్ వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళ దగ్గర దానికి కావాల్సిన లాభం తీసుకుంటారో రేట్ తీసుకుంటారో, లేదు కోర్టే ఎవరినో నియమించవచ్చు. నియమించి ఈ లైవ్ టెలికాస్ట్ అయ్యేటువంటి ఖర్చు భరించు. పెద్ద ఖర్చు కాదు. ఇది నేను సుప్రీంకోర్టు వారిని అడగడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మీడియా కూడా దీనికి సపోర్ట్ చేయమని, అలాగే రాజకీయ పార్టీలు వాళ్ళు దీనికి సపోర్ట్ చేసి యాక్చువల్గా ప్రజలకి రేపు పొద్దున ఇంకో రకంగా చెప్పి మాయ చేసి బ్రెయిన్ వాష్ చేయడానికి వీలు లేకుండా జరిగినట్టుగా చూసాం అనుకోండి. ఇప్పుడు పేపర్లో చూస్తుంటే ఏమొస్తుందో ఒక పేపర్లో ఒకలా ఉంటుంది, ఇంకో పేపర్లో ఒకలా ఉంటుంది. మనకేమో ఏది నమ్మాలో తెలియదు. కొన్ని ఏమో అపోజిషన్ పేపర్లు, కొన్ని రూలింగ్ పార్టీ పేపర్లు, కొన్ని అపోజిషన్ ఛానల్స్, కొన్ని రూలింగ్ పార్టీ ఛానల్స్. ఈ నేపథ్యంలో కోర్టులో జరిగినట్టుగా కనుక చూడగలిగేటువంటి అవకాశం కల్పించినట్టయితే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ లీడర్స్ కాబట్టి, ఈ రాష్ట్రాన్ని సుమారు 15 ఏళ్ళు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గారి కేసుంది. ఈ రాష్ట్రంలో ఎప్పటి వరకు రాని హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్తో, హైయెస్ట్ సీట్స్ తోటి అధికారంలోకి వచ్చినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి మీద కేసుంది. రెండు కూడా కరప్షన్స్కి సంబంధించినటువంటి కేసులు, కరప్షన్ ఛార్జెస్. అంచేత ఈ రకమైన టెలికాస్ట్ ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు వారిని కోర్టు మెయిల్ పంపించడం జరిగింది. 4 రోజులు అయింది. వారికి అందుతుందనే ఉద్దేశంతో ఇవాళ ప్రశ్న పెట్టారు. ఓకే సార్, న్యాయ వ్యవస్థ మీద సీఎం జగన్ సుప్రీంకోర్టుకి న్యాయమూర్తికి రాయడం పట్ల న్యాయ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి లెటర్ రాయడం కొత్త కాదు. ఎందుకంటే అన్ని వాట్సాప్ లో పెట్టేశారు కదా. దామోదరం సంజీవయ్య గారే ఓ లెటర్ రాశారు. ఆ లెటర్ రాసింది మొత్తం మనకి అన్ని వీటిలో పెట్టారు. మీరు అందరూ కూడా చూసుంటారు. సంజీవయ్య గారు అప్పటి వ్యక్తి అయినటువంటి చంద్రారెడ్డి గారి మీద అలిగేషన్స్. ఆ చంద్రారెడ్డి గారితో పాటు ఇంకొక ఇద్దరు రెడ్డి ఉన్నారు. ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి, ఇంకో ఆయన సత్యనారాయణ రాజు. వాళ్ళిద్దరి మీద కూడా ఎలిగేషన్స్ పెడుతూ కరప్షన్ ఎలిగేషన్స్ కూడా ఉంటాయి. 4.5 లక్షలు పెట్టి ఏదో ఇల్లు కొనడంలో ఒక ఎలిగేషన్ ఉంది. చాలా సుదీర్ఘమైనటువంటి లెటర్ రాశాడు. అయినా ఫుల్గా క్యాష్ ఫీలింగ్ మీద పోతుంది, అయిపోతుంటాను, దీన్ని వెంటనే ఆపాలి అని ఆనాటి ముఖ్యమంత్రి సంజీవయ్య గారు రాసిన లెటర్ ఆల్రెడీ మనకి పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది. చాలా మంది చూసాం. కానీ దాని ఫాలో అప్ కూడా ఆర్కేషన్లో ఉంది. అది ఎవడో పెట్టలేదు, నేను అది తప్పించుకున్నాను. తర్వాత ఏం జరిగింది, సంజీవయ్య గారు లెటర్ రాశాడు. ఆ లెటర్ మీద ఏం జరిగింది తర్వాత అన్నది మనకి ఉన్నటువంటి సహజ కుతూహలం బట్టి అది కూడా తెప్పించుకుని తర్వాత ఏం జరిగిందని చూసాం. తర్వాత ఏం జరిగిందంటే ఆయన 4/11/61 నాడు రాశాడు లెటర్. యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎవరికి రాశాడు? హోమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారికి రాశాడు. తర్వాత 12/3/62 అంటే 4 నెలల్లో సంజీవయ్య గారు ముఖ్యమంత్రికి రాజీనామా చేసి ఏఐసిసి ప్రెసిడెంట్గా వెళ్ళిపోయాడు. అది ఆ కథ అంతా వేరే కదా, మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఆయన రాజీనామా చేసే వరకు దీని మీద ఏ రకమైనటువంటి స్పందన లేదు అఫీషియల్గా. తర్వాత ఏం జరిగింది, 1964లో గజేంద్ర గడ్కర్ అనేటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, ఆయన ఇంకా వచ్చినట్టాయి ఇలాంటి కాగితాలు. సంజీవయ్య గారు రాసినట్టే ప్లేడర్లు రాస్తారు, పడని వాళ్ళు రాస్తారు, పడేవాళ్ళు రాస్తారు, జడ్జిలు రాస్తారు, రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా పెద్ద కట్ అయిపోయి ఉంటుంది. ఆయన గజేంద్ర గడ్కర్ గారు 2nd వీక్ ఆఫ్ జూలైలో 1964 అంటే ఆయన 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన అక్టోబర్ 61లో రాస్తే నవంబర్ 61లో ఈయన 64 జూలైలో హైదరాబాద్ వచ్చాడు. స్వయంగా హైదరాబాద్ వచ్చి ఆయన కోర్టుకి వెళ్ళి కోర్టులో కూర్చుని మిగతా జడ్జీలతోటి, సీనియర్ అడ్వకేట్లతోటి, మిగతా అడ్వకేట్లతోటి అందరినీ పిలిచి మాట్లాడి ఆయన రిపోర్ట్ తయారు చేశాడు.
ఆ రిపోర్ట్ లో ఏం రాశాడంటే చంద్రారెడ్డి గారు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, ఈయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేయాలి, ఈయన ట్రాన్స్ఫర్ చేయకపోతే మాత్రం కోర్టు మీద ప్రజల్లో నమ్మకం పోయేటువంటి పరిస్థితుల్లో నడుస్తుంది అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒక రిపోర్ట్, ఆ రిపోర్ట్ లో సంజీవ రేఖ లెటర్ మీద బేస్ చేసుకుని వచ్చినట్టుగా అని ఎక్కడా మెన్షన్ చేయాలి. వచ్చినటువంటి ఇరిగేషన్స్ బట్టి నేను వచ్చి అడ్వైజ్ చేశాను అని ఆయన రిపోర్ట్ రాసి ట్రాన్స్ఫర్ చేద్దాం. మద్రాస్ లో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారు ఆయన రాజీనామా పెట్టాడు. మరి ఎందుకు పెట్టాడో ఇంకా చెప్పించలేదు. నేను రాజీనామా పెట్టి ఈ జడ్జిమెంట్ ద్వారా కోర్టు ఇలాంటి అపోహలు పోగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నమ్మకం మన రాష్ట్రంలో ముఖ్యంగా మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటు నోటు కేసు చూసాం. ఆ కేసులో నేను కూడా హైకోర్టులో ఇంక్లూడ్ అయ్యి హైకోర్టు ముందు చంద్రబాబు నాయుడు గారిని కనీసం పిలిచి ప్రశ్నించడం చేయండి, ప్రశ్నించిన తర్వాత అసలు ఆయన పేరుతోటే ఛార్జ్ షీట్ అంతా రాసి ఎక్కడ ఆయన్ని విట్నెస్గా కానీ సాక్షిగా కానీ ముద్దాయిగా కానీ చేయకుండా ఎలా పెడతారని నేను కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ వేసి నేనే పార్టీ పర్సన్ నేనే వెళ్ళి కోర్టు ఆర్గ్యుమెంట్ చెప్పాను. అయితే చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా సాక్షి వచ్చింది. మనందరం కూడా టీవీలోనే చూసాం. డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని ట్రాప్ చేశారు. ఏసీబీ తెలంగాణ ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి కేసు పెట్టారు. ఏంటి ఆ కేసులో ఎలాగా అసలు ఇంతకాలం ఎందుకు తెలియదు నాకు. ఏం చెప్తారు? అది రేవంత్ రెడ్డి కాదని చెప్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఎప్పుడు రేవంత్ రెడ్డి తోటి డబ్బులు పట్టుకెళ్ళి ఇయ్యని నేను ఎప్పుడు చెప్పలేదని ఆయన కోర్టులో చెప్తాడా? ఏం జరుగుతుందనేటువంటి ఒక అలాంటి వాళ్ళకి అంటే పొలిటికల్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ కేసులో ఏం జరుగుతుందో అనేటువంటి ముందు అదే కోర్టులో కూడా చెప్పారు. ఇప్పుడు ఆ కేసు కూడా బయటకు వస్తుంది. అలాగే గత 10 ఏళ్ళ వాళ్ళకి 8 ఏళ్ళగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మన ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర రెడ్డి కొడుకుగా అంటే ముఖ్యమంత్రి గారి కొడుకుగా 1,00,000 కోట్లు దోపిడీ చేసేసాడు రాష్ట్రాన్ని. తెలుగుదేశం వాళ్ళు చేశారు. మొత్తం అదే ప్రచారం జరిగింది. 1,00,000 కోట్లు అనేది బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. నాకు తెలిసి ఛార్జ్ షీట్లు ఏంటంతా 1,300 కోట్లు ఉన్నాయి. ఏదైనా ఒక ముఖ్యమంత్రి ముద్దాయిగా ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో కేసులో ఏం జరిగినా అంతా కూడా అటు ఇటు కొమ్మక్కైపోయి ఈయన వదిలేశారని, ఈయన శిక్షించారనో ప్రజల ముందు ప్రచారం చేయడానికి కావాల్సినటువంటి సరంజామా అన్ని పార్టీల దగ్గర ఉంది. ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల దగ్గర ఉంది. అందుకని నేను చీఫ్ జస్టిస్ గారికి ఏం రిక్వెస్ట్ చేశానంటే ఇప్పుడు వర్చువల్ కోర్టులను పెట్టారు. మొన్న ఒక కేసులో నేను వర్చువల్ కోర్టులో నేను కూడా రాజమండ్రి నుంచి పెట్టి కూర్చుంటే మన రాజమండ్రి ఆయన ప్లేడర్ ఉన్నాడు అల్లంకి రమేష్ అని, ఆయన ఢిల్లీలో సుప్రీంకోర్టులో మన ప్లేడర్. ఆయన అక్కడి నుంచి ఫోన్లో చెప్పాడు, ఏమన్నా చొక్కా నాకేం తెలిసి చూడటమే కదా అని చెప్పి కోవిడ్ టైం ఇంట్లో ఉన్నాం. నేను ఇలా చూస్తుంటే ఆయన చూసి ఏమన్నా చొక్కా వేసి కూర్చోండి, మీరు టీషర్ట్లో కూర్చోకండి, ఇది బనీ వేసి కూర్చున్నట్టుంది, నేను అలా కూర్చుంటే మీకు ఎందుకంటే లేదు వర్చువల్ కోర్టు జడ్జీకి మీరు మనంతా కనిపిస్తాం, నేను మా ఇంటి దగ్గర ఉన్నాను, ఒక ఎస్ఎస్ ప్రసాద్ గారు హైదరాబాద్లో ఉన్నాడు, మీరు రాజమండ్రిలో ఉన్నారు, కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో జడ్జీలు మనకి ఎలా కనబడుతున్నారో జడ్జీలకు మనం అలా కనబడతాం, చొక్కా వేసి కూర్చుంటే అప్పుడు వెళ్ళి చొక్కా వేసి కూర్చున్నాం. వర్చువల్ కోర్ట్స్ అనేది ఒకటి స్టార్ట్ చేసి మనకి ఆన్లైన్ ద్వారా ఇలా చేయొచ్చు అనేది ఇండియాలో హైకోర్టు సుప్రీంకోర్టు స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో నేను సుప్రీంకోర్టు గారిని కోరింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయినటువంటి ముఖ్యమైన ఇలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుని ఆ ట్రైల్ లైవ్ టెలికాస్ట్ ఇవ్వండి. ఇంకా ట్రైల్ జరుగుతున్నటువంటి కోర్టులో మీరు అందరూ వెళ్ళి పెట్టక్కర్లేదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, ఎవరో ఒకళ్ళు వచ్చి పెడతారు కెమెరా, అది మీకు అందరికీ కూడా ఇస్తారు. కావాల్సిన ఛానల్ వాళ్ళు లైవ్ చూపించుకోవచ్చు, లేదన్న ఛానల్ వాడు వార్తల్లో చూపించుకోవచ్చు, హైలైట్స్ కింద. ఏమీ లేని వాడు యూట్యూబ్లో చూసుకోవచ్చు,
నాలాంటి వాడు ఎవడన్నా ఉంటే లైవ్ చూసుకోవచ్చు. ఈ ఏర్పాటు చేయించండి చేసినట్టయితే అసలు యాక్చువల్గా కోర్టులో ఏం జరుగుతుంది అన్నది ప్రజలందరూ చూసేటువంటి అవకాశం వస్తుందని నేను సుప్రీంకోర్టు వారికి ఒక చట్టం ద్వారా చీఫ్ జస్టిస్ గారికి సుప్రీంకోర్టు ఒక ఈమెయిల్ ఉంటుందండి, దానికే పంపించాను. అందరు జడ్జీలు పంపించాను. సో ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఈ రకంగా చూపించడం వల్ల మనకి చాలా ప్రజలకి ఏం జరుగుతుంది. ఎందుకంటే మనం ఓట్లేసిన వాళ్ళు ఇటో అటో ఓట్లేశారు. మనం ఓట్లేసినటువంటి నాయకుల్ని అసలు యాక్చువల్గా కోర్టులో ఏం చేశారు, కేసు కొట్టేస్తే ఎందుకు కొట్టేశారు, కేసులో శిక్ష పడితే ఎందుకు శిక్ష పడింది. ఇది కోర్టులు అంటేనే ఓపెన్ కోర్టు, కానీ ఇప్పటివరకు ఇలా చాలా దేశాల్లో ఉంది లైవ్ టెలికాస్ట్. లైవ్ టెలికాస్ట్ ఇండియాలో పెట్టవలసిందిగా ఈ ముఖ్యమైన కేసులో పెట్టి నెమ్మదిగా దాన్ని గుర్తుపడతాం. దీనికి ఖర్చు ఎవరు పెట్టుకుంటారా అంటే అసలు ఇలా లైవ్ టెలికాస్ట్లో ఎవరైనా రండి ముందు కంటే కోర్టుకే డబ్బులు కట్టడానికి చాలా మంది ముందుకు వస్తారు. మీకు టెలికాస్ట్ అయిన రోజు కల్లా రోజుకి ఇంత అని చెప్పి మేమే ఇస్తాం కోర్టుకి, మాకు ఇవ్వండి రైట్స్. ఆ రైట్స్ మేము తీసుకుని మేము మిగతా వాళ్ళకి మిగతా ఛానల్స్ వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళ దగ్గర దానికి కావాల్సిన లాభం తీసుకుంటారో రేట్ తీసుకుంటారో, లేదు కోర్టే ఎవరినో నియమించవచ్చు. నియమించి ఈ లైవ్ టెలికాస్ట్ అయ్యేటువంటి ఖర్చు భరించు, పెద్ద ఖర్చు కాదు. ఇది నేను సుప్రీంకోర్టు వారిని అడగడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మీడియా కూడా దీన్ని సపోర్ట్ చేయమని, అలాగే రాజకీయ పార్టీలు వాళ్ళు దీన్ని సపోర్ట్ చేసి యాక్చువల్గా ప్రజలకి రేపు పొద్దున ఇంకో రకంగా చెప్పి మాయ చేసి బ్రెయిన్ వాష్ చేయడానికి వీలు లేకుండా జరిగినట్టుగా చూసాం అనుకోండి. ఇప్పుడు పేపర్లో చూస్తుంటే ఏమొస్తుందో ఒక పేపర్లో ఒకలా ఉంటుంది, ఇంకో పేపర్లో ఒకలా ఉంటుంది. మనకేమో ఏది నమ్మాలో తెలియదు. కొన్ని ఏమో అపోజిషన్ పేపర్లు, కొన్ని రూలింగ్ పార్టీ పేపర్లు, కొన్ని అపోజిషన్ ఛానల్స్, కొన్ని రూలింగ్ పార్టీ ఛానల్స్. ఈ నేపథ్యంలో కోర్టులో జరిగినట్టుగా కనుక చూడగలిగేటువంటి అవకాశం కల్పించినట్టయితే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ లీడర్స్ కాబట్టి ఈ రాష్ట్రాన్ని సుమారు 15 ఏళ్ళు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గారి కేసుంది. ఈ రాష్ట్రంలో ఎప్పటి వరకు రానన్ని హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్తో హైయెస్ట్ సీట్స్ తోటి అధికారంలోకి వచ్చినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి మీద కేసుంది. రెండు కూడా కరప్షన్స్కి సంబంధించినటువంటి కేసులు, కరప్షన్ చార్జెస్. అంచేత ఈ రకమైన టెలికాస్ట్ ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు వారికి కోర్టు మెయిల్ పంపించడం జరిగింది. 4 రోజులు అయింది. వారికి అన్నుంటుందనే ఉద్దేశంతో ఇవాళ ప్రశ్న పెట్టారు. ఓకే సార్, న్యాయ వ్యవస్థ మీద సీఎం జగన్ సుప్రీంకోర్టుకి న్యాయమూర్తి విక్రాయకం పట్ల న్యాయ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి లెటర్ రాయడం కొత్త కాదు. ఎందుకంటే అన్ని వాట్సాప్ లో పెట్టేశారు కదా. దామోదరం సంజీవయ్య గారే ఓ లెటర్ రాశారు. ఆ లెటర్ రాసింది మొత్తం మనకు అన్ని వీటిలో పెట్టారు. మీరు అందరూ కూడా చూసుంటారు. సంజీవయ్య గారు అప్పటి జడ్జి అయినటువంటి చంద్రారెడ్డి గారి మీద అలిగేషన్స్. ఆ చంద్రారెడ్డి గారితో పాటు ఇంకొక ఇద్దరు తెలుసున్నారు. ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి, ఇంకో ఆయన సత్యనారాయణ రాజు. వాళ్ళిద్దరి మీద కూడా ఎలిగేషన్స్ పెడుతూ కరప్షన్ ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. 4.5 లక్షలు పెట్టి ఏదో ఇల్లు కొన్నాడేదో ఒక ఎలిగేషన్ ఉంది. చాలా సుదీర్ఘమైనటువంటి లెటర్ రాశాడు. అయినా ఫుల్గా క్యాష్ ఫీలింగ్ మీద పోతుంది అయిపోతుంటాను, దీన్ని వెంటనే ఆపాలి అని ఆనాటి ముఖ్యమంత్రి సంజీవయ్య గారు రాసిన లెటర్ ఆల్రెడీ మనకి పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది, చాలా మంది చూసాం. కానీ దాని ఫాలో అప్ కూడా ఆర్కేషన్లో ఉంది. అది ఎవడో పెట్టలేదు, నేను అది తప్పించుకున్నాను. తర్వాత ఏం జరిగింది, సంజీవయ్య గారు లెటర్ రాశాడు. ఆ లెటర్ మీద ఏం జరిగింది తర్వాత అన్నది మనకి ఉన్నటువంటి సహజ కుతూహలం బట్టి మనం అది కూడా తెప్పించుకుని తర్వాత ఏం జరిగిందని చూసాం. తర్వాత ఏం జరిగిందంటే రాశాడు లెటర్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎవరికి రాశాడు? హోమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారికి రాశాడు. తర్వాత 12/3/62 అంటే 4 నెలల్లో సంజీవయ్య గారు ముఖ్యమంత్రికి రాజీనామా చేసి ఏఐసిసి ప్రెసిడెంట్గా వెళ్ళిపోయాడు. అది ఆ కథంతా వేరే కదా, మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఆయన రాజీనామా చేసే వరకు దీని మీద ఏ రకమైనటువంటి స్పందన లేదు అఫీషియల్గా. తర్వాత ఏం జరిగింది,
1964లో గజేంద్ర గడ్కర్ అనేటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, ఆయన ఇంకా వచ్చి ఉంటాయి ఇలాంటి కాగితాలు. సంజీవ్ గారు రాసినట్టే ప్లేడర్లు రాస్తారు, పడని వాళ్ళు రాస్తారు, పడే వాళ్ళు రాస్తారు, జడ్జిలు రాస్తారు, రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా పెద్ద కట్ అయిపోయి ఉంటుంది. ఆయన గజేంద్ర గడ్కర్ గారు సెకండ్ వీక్ ఆఫ్ జూలైలో 1964, అంటే అన్న 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన అక్టోబర్ 61లో రాస్తే నవంబర్ 61లో ఈయన 64 జూలైలో హైదరాబాద్ వచ్చాడు. స్వయంగా హైదరాబాద్ వచ్చి ఆయన కోర్టుకి వెళ్ళి కోర్టులో కూర్చుని మిగతా జడ్జీలతోటి, సీనియర్ అడ్వకేట్లతోటి, మిగతా అడ్వకేట్లతోటి అందరినీ పిలిచి మాట్లాడి ఆయన రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్లో ఏం రాశాడంటే, చంద్రారెడ్డి గారు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, ఈయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఈయన ట్రాన్స్ఫర్ చేయకపోతే మాత్రం కోర్టు మీద ప్రజల్లో నమ్మకం పోయేటువంటి పరిస్థితుల్లో నడుస్తుంది అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒక రిపోర్ట్, ఆ రిపోర్ట్లో సంజీవయ్య గారి లెటర్ మీద బేస్ చేసుకుని వచ్చినట్టుగా ఆయన ఎక్కడా మెన్షన్ చేయలేదు. వచ్చినటువంటి ఇరిగేషన్స్ బట్టి నేను వచ్చి అడ్వైజ్ చేశాను అని ఆయన రిపోర్ట్ రాసి ట్రాన్స్ఫర్ చేద్దాం. మెడ్రాస్లో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారు ఆయన రాజీనామా పెట్టాడు. ఆయన ఎందుకు పెట్టాడో ఇంకా చెప్పించలేదు. నేను రాజీనామా పెట్టి ఈ జడ్జిమెంట్ ద్వారా కోర్టు ఇలాంటి అపోహలు కాబట్టేటువంటి ప్రయత్నం చేస్తుందనేటువంటి నమ్మకం మన రాష్ట్రంలో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటు నోటు కేసు చూస్తాం. ఆ కేసులో నేను కూడా హైకోర్టులో ఇంక్లూడ్ అయ్యి హైకోర్టు ముందు చంద్రబాబు నాయుడు గారిని కనీసం పిలిచి ప్రశ్నించడం చేయండి. ప్రశ్నించిన తర్వాత అసలు ఆయన పేరుతోటే ఛార్జ్షీట్ అంతా రాసి ఎక్కడ ఆయన్ని విట్నెస్గా కానీ సాక్షిగా కానీ ముద్దాయి కానీ చేయకుండా ఎలా పెడతారని నేను కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ వేసి నేనే పార్టీ పర్సన్ నేనే వెళ్ళి కోర్టు ఆర్గ్యుమెంట్ చెప్పాను. అయితే చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా ఛార్జ్షీట్ వచ్చింది. మనందరం కూడా టీవీలో మీటింగ్లోనే చూసాం. డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని ట్రాప్ చేశారు. ఏసీబీ, తెలంగాణ ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి కేసు పెట్టారు. ఏంటి ఆ కేసులో ఎలాగా అసలు ఇంతకాలం ఎందుకు తెలియదు నాకు. ఏం చెప్తారు? అది రేవంత్ రెడ్డి కాదని చెప్తారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఎప్పుడు రేవంత్ రెడ్డి తోటి డబ్బులు పట్టుకెళ్ళి నేను ఎప్పుడు చెప్పలేదు ఆయన కోర్టులో చెప్తాడా? ఏం జరుగుతుందనేటువంటి ఒక అలాంటి వాళ్ళకి అంటే పొలిటికల్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ కేసులో ఏం జరుగుతుందో అనేటువంటి ఉంది. అదే కోర్టులో కూడా చెప్పాడు. ఇప్పుడు ఆ కేసు కూడా బయటకు వస్తుంది. అలాగే గత 10 ఏళ్ళగా 8 ఏళ్ళగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మన ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర రెడ్డి కొడుకుగా అంటే ముఖ్యమంత్రి గారి కొడుకుగా 1,00,000 కోట్లు దోపిడీ చేసేసాడు రాష్ట్రాన్ని. తెలుగుదేశం వాళ్ళు చేశారు. మొత్తం అదే ప్రచారం జరిగింది. 1,00,000 కోట్లు అనేది బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. నాకు తెలిసి ఛార్జ్షీట్లు ఏంటంతా 1,300 కోట్లు ఉన్నాయి. ఏదేమైనా ఒక ముఖ్యమంత్రి ముద్దాయిగా ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో కేసులో ఏం జరిగినా అంతా కూడా అటు ఇటు కొమ్మక్కైపోయి దీన్ని వదిలేశారని, దీన్ని శిక్షించారనో ప్రజల ముందు ప్రచారం చేయడానికి కావాల్సినటువంటి సరంజామా అన్ని పార్టీల దగ్గర ఉంది. ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల దగ్గర ఉంది. అందుకని నేను చీఫ్ జస్టిస్ గారికి ఏం రిక్వెస్ట్ చేశానంటే, ఇప్పుడు వర్చువల్ కోర్టులను పెట్టారు. మొన్న ఒక కేసులో నేను వర్చువల్ కోర్టులో నేను కూడా రాజమండ్రి నుంచి పెట్టి కూర్చుంటే మన రాజమండ్రి ఆయన ప్లేడర్ ఉన్నాడు, అల్లంకి రమేష్ అని. ఆయన ఢిల్లీలో సుప్రీంకోర్టులో మన ప్లేడర్. ఆయన అక్కడి నుంచి ఫోన్లో చెప్పాడు, ఏమన్నా చొక్కా నాకేం తెలిసి చూడటమే కదా అని చెప్పి కోవిడ్ టైం ఇంట్లో ఉన్నాం. నేను ఇలా చూస్తుంటే ఆయన చూసి ఏమన్నా చొక్కా వేసి కూర్చోండి, మీరు టీషర్ట్లో కూర్చోకండి, మీరు బనీనేసి కూర్చున్నట్టుంది, నేను అలా కూర్చుంటే మీకెందుకు అంటే లేదు వర్చువల్ కోర్టు జడ్జీకి మీరు మనంతా కనిపిస్తాం, నేను మా ఇంటి దగ్గర ఉన్నాను, ప్రసాద్ గారు హైదరాబాద్లో ఉన్నాడు, మీరు రాజమండ్రిలో ఉన్నారు, కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో జడ్జీలు మనకి ఎలా కనబడుతున్నారో జడ్జీలకు మనం అలా కనబడతాం, చొక్కా వేసి కూర్చుని
వెళ్ళి ఒక వెళ్ళి పక్క కూర్చున్నాం. వర్చువల్ కోర్ట్స్ అనేది ఒకటి స్టార్ట్ చేసి మనకి ఆన్లైన్ ద్వారా ఇలా చేయొచ్చు అనేది ఇండియాలో హైకోర్టు సుప్రీంకోర్టు స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో నేను సుప్రీంకోర్టు వారికి కోరింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయినటువంటి ముఖ్యమైన ఇలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుని ఆ ట్రైల్ లైవ్ టెలికాస్ట్ ఇవ్వండి. ఇంకా ట్రైల్ జరుగుతున్నటువంటి కోర్టులో మీరు అందరూ వెళ్ళి పెట్టక్కర్లేదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. ఎవరో ఒకళ్ళు వచ్చి పెడతారు కెమెరా, అది మీకు అందరికీ కూడా ఇస్తారు. కావాల్సిన ఛానల్ వాళ్ళు లైవ్ చూపించుకోవచ్చు, లేదన్న ఛానల్ వాడు వార్తల్లో చూపించుకోవచ్చు హైలైట్స్ కింద. ఏమీ లేని వాడు యూట్యూబ్లో చూసుకోవచ్చు. నాలాంటి వాడు ఎవడన్నా ఉంటే లైవ్ చూసుకోవచ్చు. ఈ ఏర్పాటు చేయించండి. చేసినట్టయితే అసలు యాక్చువల్గా కోర్టులో ఏం జరుగుతుంది అన్నది ప్రజలందరూ చూసేటువంటి అవకాశం వస్తుందని నేను సుప్రీంకోర్టు వారికి ఒక చట్టం ద్వారా చీఫ్ జస్టిస్ గారికి సుప్రీంకోర్టు ఒక ఈమెయిల్ ఉంటుందండి, దానికే పంపించాను. అందరు జడ్జీలు చెప్తారు, అందరు జడ్జీలు చేసేదానికి పంపించాను. సో ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఈ రకంగా చూపించడం వల్ల మనకి చాలా ప్రజలకి ఏం జరుగుతుంది. ఎందుకంటే మనం ఓట్లేసిన వాడు ఇటో అటో ఓట్లేశారు. మనం ఓట్లేసినటువంటి నాయకుల్ని అసలు యాక్చువల్గా కోర్టులో ఏం చేశారు, కేసు కొట్టేస్తే ఎందుకు కొట్టేశారు, కేసులో శిక్ష పడితే ఎందుకు శిక్ష పడింది. ఇది కోర్టులు అంటేనే ఓపెన్ కోర్టు. కానీ ఇప్పటివరకు ఇలాగ చాలా దేశాల్లో ఉంది లైవ్ టెలికాస్ట్. లైవ్ టెలికాస్ట్ ఇండియాలో పెట్టవలసిందిగా ఈ ముఖ్యమైన కేసులో పెట్టి నెమ్మదిగా దాన్ని గుర్తుపడతాం. దీనికి ఖర్చు ఎవరు పెట్టుకుంటారా అంటే అసలు ఇలా లైవ్ టెలికాస్ట్లో ఎవరైనా రండి ముందు కంటే కోర్టుకే డబ్బులు కట్టడానికి చాలా మంది ముందుకు వస్తారు. మీకు టెలికాస్ట్ అయిన రోజు కల్లా రోజంతా రోజుకి ఇంత అని చెప్పి మేమే ఇస్తాం కోర్టుకి, మాకు ఇవ్వండి రైట్స్. ఆ రైట్స్ మేము తీసుకుని మేము మిగతా వాళ్ళకి మిగతా ఛానల్స్ వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళ దగ్గర దానికి కావాల్సిన లాభం తీసుకుంటారో రేట్ తీసుకుంటారో, లేదు కోర్టే ఎవరినో నియమించవచ్చు. నియమించి ఈ లైవ్ టెలికాస్ట్ అయ్యేటువంటి ఖర్చు భరించి పెద్ద ఖర్చు కాదు. ఇది నేను సుప్రీంకోర్టు వారిని అడగడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ మీడియా కూడా దీనికి సపోర్ట్ చేయమని, అలాగే రాజకీయ పార్టీలు వాళ్ళు దీనికి సపోర్ట్ చేసి యాక్చువల్గా ప్రజలకి రేపు పొద్దున ఇంకో రకంగా చెప్పి మాయ చేసి బ్రెయిన్ వాష్ చేయడానికి వీలు లేకుండా జరిగినట్టుగా చూసాం అనుకోండి. ఇప్పుడు పేపర్లో చూస్తుంటే ఏమొస్తుందో ఒక పేపర్లో ఒకలా ఉంటుంది, ఇంకో పేపర్లో ఒకలా ఉంటుంది. మనకేమో ఏది నమ్మాలో తెలియదు. కొన్ని ఏమో అపోజిషన్ పేపర్లు, కొన్ని రూలింగ్ పార్టీ పేపర్లు, కొన్ని అపోజిషన్ ఛానల్స్, కొన్ని రూలింగ్ పార్టీ ఛానల్స్. ఈ నేపథ్యంలో కోర్టులో జరిగినట్టుగా కనుక చూడగలిగేటువంటి అవకాశం కల్పించినట్టయితే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ లీడర్స్ కాబట్టి ఈ రాష్ట్రాన్ని సుమారు 15 ఏళ్ళు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గారి కేసుంది. ఈ రాష్ట్రంలో ఎప్పటి వరకు రాని హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్తో హైయెస్ట్ సీట్స్ తోటి అధికారంలోకి వచ్చినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి మీద కేసుంది. రెండు కూడా కరప్షన్స్ కి సంబంధించినటువంటి కేసులు, కరప్షన్ చార్జెస్. అంచేత ఈ రకమైన టెలికాస్ట్ ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు వారికి కోర్టు మెయిల్ పంపించడం జరిగింది. 4 రోజులు అయింది. వారికి అనుమతిందనే ఉద్దేశంతో ఇవాళ ప్రశ్న పెట్టారు. ఓకే సార్, న్యాయ వ్యవస్థ మీద సీఎం జగన్ సుప్రీంకోర్టుకి న్యాయమూర్తికి రాయడం పట్ల న్యాయ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి లెటర్ రాయడం కొత్త కాదు. ఎందుకంటే అన్ని వాట్సాప్ లో పెట్టేశారు కదా. రామోదరం సంజీవయ్య గారే ఓ లెటర్ రాశారు. ఆ లెటర్ రాసింది మొత్తం మనకు అన్ని వీటిలో పెట్టారు. మీరు అందరూ కూడా చూసుంటారు. సంజీవయ్య గారు అప్పటి జడ్జి అయినటువంటి చంద్రారెడ్డి గారి మీద అలిగేషన్స్. ఆ చంద్రారెడ్డి గారితో పాటు ఇంకొక ఇద్దరు తెలుసుకున్నారు. ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి, ఇంకో ఆయన సత్యనారాయణ రాజు. వాళ్ళిద్దరి మీద కూడా ఎలిగేషన్స్ పెడుతూ కరప్షన్ ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. 4.5 లక్షలు పెట్టి ఏదో ఇల్లు కొన్నాడలో ఒక ఎలిగేషన్ ఉంది. చాలా సుదీర్ఘమైనటువంటి లెటర్ రాశాడు. అయినా ఫుల్గా క్యాష్ ఫీలింగ్ మీద పోతుంది అయిపోతుంటాను, దీన్ని వెంటనే ఆపాలి అని ఆనాటి ముఖ్యమంత్రి సంజీవయ్య గారు రాసిన లెటర్ ఆల్రెడీ మనకి పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది. చాలా మంది చూసాం. కానీ దాని ఫాలో అప్ కూడా ఆర్కేషన్లో ఉంది. అది ఎవడో పెట్టలేదు, నేను అది తప్పించుకున్నాను.
తర్వాత ఏం జరిగింది? సంజీవయ్య గారు లెటర్ రాశాడు. ఆ లెటర్ మీద ఏం జరిగింది తర్వాత అన్నది మనకి ఉన్నటువంటి సహజ కుతూహలం బట్టి అది కూడా తెప్పించుకుని తర్వాత ఏం జరిగిందని చూసాం. తర్వాత ఏం జరిగిందంటే ఆయన 4/11/61 నాడు రాశాడు లెటర్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్. ఎవరికి రాశాడు? హోమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారికి రాశాడు. తర్వాత 12/3/62 అంటే 4 నెలల్లో సంజీవయ్య గారు ముఖ్యమంత్రికి రాజీనామా చేసి ఏఐసిసి ప్రెసిడెంట్గా వెళ్ళిపోయాడు. అది ఆ కథ అంతా వేరే కదా, మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఆయన రాజీనామా చేసే వరకు దీని మీద ఏ రకమైనటువంటి స్పందన లేదు అఫీషియల్గా. తర్వాత ఏం జరిగింది? 1964లో గజేంద్ర గడ్కర్ అనేటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆయన ఇంకా వచ్చినట్టు ఇలాంటి కాగితాలు సంజీవయ్య గారు రాసినట్టే ప్లేడర్లు రాస్తారు, పడని వాళ్ళు రాస్తారు, పడే వాళ్ళు రాస్తారు, జడ్జిలు రాస్తారు, రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా పెద్ద కట్ అయిపోయి ఉంటుంది. ఆయన గజేంద్ర గడ్కర్ గారు 2nd వీక్ ఆఫ్ జూలైలో 1964 అంటే ఆయన 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన అక్టోబర్ 61లో రాస్తే నవంబర్ 61లో ఈయన 64 జూలైలో హైదరాబాద్ వచ్చాడు. స్వయంగా హైదరాబాద్ వచ్చి ఆయన కోర్టుకి వెళ్ళి కోర్టులో కూర్చుని మిగతా జడ్జీలతోటి, సీనియర్ అడ్వకేట్లతోటి, మిగతా అడ్వకేట్లతోటి అందరినీ పిలిచి మాట్లాడి ఆయన రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్లో ఏం రాశాడంటే చంద్రారెడ్డి గారు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, ఈయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఈయన ట్రాన్స్ఫర్ చేయకపోతే మాత్రం కోర్టు మీద ప్రజల్లో నమ్మకం పోయేటువంటి పరిస్థితుల్లో నడుస్తుంది అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒక రిపోర్ట్. ఆ రిపోర్ట్లో సంజీవయ్య గారి లెటర్ మీద బేస్ చేసుకుని వచ్చినట్టుగా అని ఎక్కడ మెన్షన్ చేయాలి. వచ్చినటువంటి ఎలిగేషన్స్ బట్టి నేను వచ్చి అడ్వైజ్ చేశాను అని ఆయన రిపోర్ట్ రాసి ట్రాన్స్ఫర్ చేద్దాం. మెడ్రాస్లో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారు ఆయన రాజీనామా పెట్టాడు. మరి ఎందుకు పెట్టాడో ఇంకా చెప్పించలేదు నేను. రాజీనామా పెట్టి ఈ జడ్జిమెంట్ ద్వారా కోర్టు ఇలాంటి అప్రూవల్ కాబట్టేటువంటి ప్రయత్నం చేస్తుందనేటువంటి నమ్మకం మన రాష్ట్రంలో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి నోటు కేసు చూసాం. ఆ కేసులో నేను కూడా హైకోర్టులో ఇంక్లూడ్ అయ్యి హైకోర్టు ముందు చంద్రబాబు నాయుడు గారిని కనీసం పిలిచి ప్రశ్నించడం చేయండి. ప్రశ్నించిన తర్వాత అసలు ఆయన పేరుతోటే ఛార్జ్ షీట్ అంతా రాసి ఎక్కడ ఆయన విట్నెస్గా కానీ సాక్షిగా కానీ ముద్దాయి కానీ చేయకుండా ఎలా పెడతారని నేను కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ వేసి నేనే పార్టీ పర్సన్ నేనే వెళ్ళి కోర్టు ఆర్గ్యుమెంట్ చెప్పాను. అయితే చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా సాక్షి వచ్చింది. మనందరం కూడా టీవీలోనే చూసాం. డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని ట్రాప్ చేశారు. ఏసీబీ తెలంగాణ ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి కేసు పెట్టారు. ఏంటి ఆ కేసులో ఎలాగా అసలు ఎంతకాలం ఎందుకు తెలియదు నాకు. ఏం చెప్తారు? అది రేవంత్ రెడ్డి కాదని చెప్తారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఎప్పుడు రేవంత్ రెడ్డి తోటి డబ్బులు పట్టుకెళ్ళి నేను ఎప్పుడు చెప్పలేదు ఆయన కోర్టులో చెప్తారా? ఏం జరుగుతుందనేటువంటి ఒక అలాంటి వాళ్ళకి అంటే పొలిటికల్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ కేసులో ఏం జరుగుతుందో అనేటువంటి ఉంది. అదే కోర్టులో కూడా చెప్పారు. ఇప్పుడు ఆ కేసు కూడా బయటకు వస్తుంది. అలాగే గత 10 ఏళ్ళు అవ్వలేదు 8 ఏళ్ళగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మన ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర రెడ్డి కొడుకుగా అంటే ముఖ్యమంత్రి గారి కొడుకుగా 1,00,000 కోట్లు దోపిడీ చేసేసాడు రాష్ట్రాన్ని. తెలుగుదేశం వాళ్ళు చేశారు. మొత్తం అదే ప్రచారం జరిగింది. 1,00,000 కోట్లు అనేది బలంగా ప్రజల్లో పెరిగింది. నాకు తెలిసి ఛార్జ్ షీట్లు ఏంటంతా 1,300 కోట్లు ఉన్నాయి. ఏదేమైనా ఒక ముఖ్యమంత్రి ముద్దాయిగా ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో కేసులో ఏం జరిగినా అంతా కూడా అటు ఇటు కొమ్మక్కైపోయి దీన్ని వదిలేశారని, దీన్ని శిక్షించారనో ప్రజల ముందు ప్రచారం చేయడానికి కావాల్సినటువంటి సరంజామా అన్ని పార్టీల దగ్గర ఉంది. ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల దగ్గర ఉంది.
అందుకని నేను చీఫ్ జస్టిస్ గారికి ఏం రిక్వెస్ట్ చేశానంటే, ఇప్పుడు వర్చువల్ కోర్టులను పెట్టారు. మొన్న ఒక కేసులో నేను వర్చువల్ కోర్టులో నేను కూడా రాజమండ్రి నుంచి పెట్టి కూర్చుంటే మన మన రాజమండ్రి ఆయన ప్లేడర్ ఉన్నాడు, అల్లంకి రమేష్ అని, ఆయన ఢిల్లీలో సుప్రీంకోర్టులో మన ప్లేడర్. ఆయన అక్కడి నుంచి ఫోన్లో చెప్పాడు, ఏమన్నా చొక్కా నాకేం తెలిసి చూడటమే కదా అని చెప్పి, కోవిడ్ టైం ఇంట్లో ఉన్నాం. నేను ఇలా చూస్తుంటే ఆయన చూశాడు, చూసి ఏమన్నా చొక్కా వేసి కూర్చోండి, మీరు టీషర్ట్లో కూర్చోకండి, ఇది బనీ వేసి కూర్చున్నట్టుంది, నేను అలా కూర్చుంటే మీకు ఎందుకంటే లేదు వర్చువల్ కోర్ట్స్ జడ్జి మీరు అంతా కనిపిస్తాం, నేను మా ఇంటి దగ్గర ఉన్నాను, ఎస్ఎస్ ప్రసాద్ గారు హైదరాబాద్లో ఉన్నాడు, మీరు రాజమండ్రిలో ఉన్నారు, కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో జడ్జీలు మనకి ఎలా కనబడుతున్నారో జడ్జీలు మనం అలా కనబడతాం, చొక్కా వేసి కూర్చున్నట్టు అప్పుడు వెళ్ళి చొక్కా వేసి కూర్చున్నాం. వర్చువల్ కోర్ట్స్ అనేది ఒకటి స్టార్ట్ చేసి మనకి ఆన్లైన్ ద్వారా ఇలా చేయొచ్చు అనేది ఇండియాలో హైకోర్టు సుప్రీంకోర్టు స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో నేను సుప్రీంకోర్టు వారికి కోరింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయినటువంటి ముఖ్యమైన ఇలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుని ఆ ట్రైల్ లైవ్ టెలికాస్ట్ ఇవ్వండి. ఇంకా ట్రైల్ జరుగుతున్నటువంటి కోర్టులో మీరు అందరూ వెళ్ళి పెట్టక్కర్లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, ఎవరో ఒకళ్ళు వచ్చి పెడతారు కెమెరా, అది మీకు అందరికీ కూడా ఇస్తారు. కావాల్సిన ఛానల్ వాళ్ళు లైవ్ చూపించుకోవచ్చు, లేదన్న ఛానల్ వాడు వార్తల్లో చూపించుకోవచ్చు, హైలైట్స్ కింద. ఏమీ లేని వాడు యూట్యూబ్లో చూసుకోవచ్చు, నాలాంటి వాడు ఎవడన్నా ఉంటే లైవ్ చూసుకోవచ్చు. ఈ ఏర్పాటు చేయించండి. చేసినట్టయితే అసలు యాక్చువల్గా కోర్టులో ఏం జరుగుతుంది అన్నది ప్రజలందరూ చూసేటువంటి అవకాశం వస్తుందని నేను సుప్రీంకోర్టు వారికి ఒక లెటర్ ద్వారా చీఫ్ జస్టిస్ గారికి సుప్రీంకోర్టు ఒక ఈమెయిల్ ఉంటుందండి, దానికే పంపించాను. అందరు జడ్జీలు చూస్తారు, అందరు జడ్జీలు చేసేదానికి పంపించాను. సో ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ఈ రకంగా చూపించడం వల్ల మనకి చాలా ప్రజలకి ఏం జరుగుతుంది, ఎందుకంటే మనం ఓట్లేసిన వాళ్ళు ఇటో అటో ఓట్లేశారు, మనం ఓట్లేసినటువంటి నాయకుల్ని అసలు యాక్చువల్గా కోర్టులో ఏం చేశారు, కేసు కొట్టేస్తే ఎందుకు కొట్టేశారు, కేసులో శిక్ష పడితే ఎందుకు శిక్ష పడింది, ఇది కోర్టులు అంటేనే ఓపెన్ కోర్టు. కానీ ఇప్పటివరకు ఇలా చాలా దేశాల్లో ఉంది లైవ్ టెలికాస్ట్. లైవ్ టెలికాస్ట్ ఇండియాలో పెట్టవలసిందిగా ఈ ముఖ్యమైన కేసులో పెట్టి నెమ్మదిగా దాన్ని గుర్తుపడతాం. దీనికి ఖర్చు ఎవరు పెట్టుకుంటారా అంటే, అసలు ఇలా లైవ్ టెలికాస్ట్లో ఎవరైనా రండి ముందు కంటే కోర్టుకే డబ్బులు కట్టడానికి చాలా మంది ముందుకు వస్తారు. మీకు టెలికాస్ట్ అయిన రోజు కల్లా రోజుకి ఇంత అని చెప్పి మేమే ఇస్తాం కోర్టుకి, మాకు ఇవ్వండి రైట్స్, ఆ రైట్స్ మేము తీసుకుని మేము మిగతా ఛానల్స్ వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళ దగ్గర దానికి కావాల్సిన లాభం తీసుకుంటారో రేట్ తీసుకుంటారో, లేదు కోర్టే ఎవరినో నియమించవచ్చు, నియమించి ఈ లైవ్ టెలికాస్ట్ అయ్యేటువంటి ఖర్చు భరించి, పెద్ద ఖర్చు కాదు. ఇది నేను సుప్రీంకోర్టు వారిని అడగడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీడియా కూడా దీన్ని సపోర్ట్ చేయమని, అలాగే రాజకీయ పార్టీలు వాళ్ళు దీన్ని సపోర్ట్ చేసి యాక్చువల్గా ప్రజలకి రేపు పొద్దున ఇంకో రకంగా చెప్పి మాయ చేసి బ్రెయిన్ వాష్ చేయడానికి వీలు లేకుండా జరిగినట్టుగా చూసాం అనుకోండి. ఇప్పుడు పేపర్లో చూస్తుంటే ఏమొస్తుందో, ఒక పేపర్లో ఒకలా ఉంటుంది, ఇంకో పేపర్లో ఒకలా ఉంటుంది. మనకేమో ఏది నమ్మాలో తెలియదు. కొన్ని ఏమో అపోజిషన్ పేపర్లు, కొన్ని రూలింగ్ పార్టీ పేపర్లు, కొన్ని అపోజిషన్ ఛానల్స్, కొన్ని రూలింగ్ పార్టీ ఛానల్స్. ఈ నేపథ్యంలో కోర్టులో జరిగినట్టుగా కనుక చూడగలిగేటువంటి అవకాశం కల్పించినట్టయితే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ లీడర్స్ కాబట్టి, ఈ రాష్ట్రాన్ని సుమారు 15 ఏళ్ళు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గారి కేసు ఉంది. ఈ రాష్ట్రంలో ఎప్పటి వరకు రానన్ని హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్తో, హైయెస్ట్ సీట్స్ తోటి అధికారంలోకి వచ్చినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి మీద కేసు ఉంది. రెండు కూడా కరప్షన్స్కి సంబంధించినటువంటి కేసులు, కరప్షన్ ఛార్జెస్. అంచేత ఈ రకమైన టెలికాస్ట్ ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు వారిని కోర్టు ఒక మెయిల్ పంపించడం జరిగింది. 4 రోజులు అయింది, వారికి అందుతుందనే ఉద్దేశంతో ఇవాళ ప్రశ్న పెట్టారు. ఓకే సార్, న్యాయ వ్యవస్థ మీద సీఎం జగన్ సుప్రీంకోర్టుకి న్యాయమూర్తికి రాయడం పట్ల, న్యాయ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి లెటర్ రాయడం ఇది కొత్త కాదు. ఎందుకంటే అన్ని వాట్సాప్ లో పెట్టేశారు కదా. దామోదరం సంజీవయ్య గారే ఓ లెటర్ రాశారు. ఆ లెటర్ రాసింది మొత్తం మనకు అన్ని వీటిలో పెట్టారు, మీరు అందరూ కూడా చూసుంటారు. సంజీవయ్య గారు అప్పటి
జడ్జి అయినటువంటి చంద్రారెడ్డి గారి మీద ఎలిగేషన్స్. ఆ చంద్రారెడ్డి గారితో పాటు ఇంకొక ఇద్దరు రెడ్డి ఉన్నారు. ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి, ఇంకో ఆయన సత్యనారాయణ రాజు. వాళ్ళిద్దరి మీద కూడా ఎలిగేషన్స్ పెడుతూ కరప్షన్ ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. 4.5 లక్షలు పెట్టి ఏదో ఇల్లు కొనడంలో ఒక ఎలిగేషన్ ఉంది. చాలా సుదీర్ఘమైనటువంటి లెటర్ రాశాడు ఆయన. ఫుల్గా క్యాష్ ఫీలింగ్ మీద పోతుంది అయిపోతుంటాను, దీన్ని వెంటనే ఆపాలి అని ఆనాటి ముఖ్యమంత్రి సంజయ్ గారు రాసిన లెటర్ ఆల్రెడీ మనకి పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది, చాలా మంది చూసాం. కానీ దాని ఫాలో అప్ కూడా ఆర్కేష్ లో ఉంది. అది ఎవడో పెట్టలేదు, నేను అది తప్పించుకున్నాను. తర్వాత ఏం జరిగింది, సంజయ్ గారు లెటర్ రాశాడు. ఆ లెటర్ మీద ఏం జరిగింది తర్వాత అన్నది మనకి ఉన్నటువంటి సహజ కుతూహలం బట్టి అది కూడా తెప్పించుకుని తర్వాత ఏం జరిగిందని చూసాం. తర్వాత ఏం జరిగిందంటే ఆయన 4/11/61 నాడు రాశాడు లెటర్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎవరికి రాశాడు? హోమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారికి రాశాడు. తర్వాత 12/3/62 అంటే 4 నెలల్లో సంజయ్ గారు ముఖ్యమంత్రికి రాజీనామా చేసి ఏఐసిసి ప్రెసిడెంట్గా వెళ్ళిపోయాడు. అది ఆ కథ అంతా వేరే కదా, మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఆయన రాజీనామా చేసే వరకు దీని మీద ఏ రకమైనటువంటి స్పందన లేదు అఫీషియల్గా. తర్వాత ఏం జరిగింది, 1964లో గజేంద్ర గడ్కర్ అనేటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, ఆయన ఇంకా వచ్చినట్టు ఇలాంటి కాగితాలు సంజయ్ గారు రాసినట్టే ప్లేడర్లు రాస్తారు, పడని వాళ్ళు రాస్తారు, పడేవాళ్ళు రాస్తారు, జడ్జిలు రాస్తారు, రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా పెద్ద కట్ అయిపోయి ఉంటుంది. ఆయన గజేంద్ర గడ్కర్ గారు 2nd వీక్ ఆఫ్ జూలైలో 1964 అంటే ఆయన 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన అక్టోబర్ 61లో రాస్తే నవంబర్ 61లో ఈయన 64 జూలైలో హైదరాబాద్ వచ్చాడు. స్వయంగా హైదరాబాద్ వచ్చి ఆయన కోర్టుకి వెళ్ళి కోర్టులో కూర్చుని మిగతా జడ్జీలతోటి, సీనియర్ అడ్వకేట్లతోటి, మిగతా అడ్వకేట్లతోటి అందరినీ పిలిచి మాట్లాడి ఆయన రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్లో ఏం రాశాడంటే, చంద్రారెడ్డి గారు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, ఈయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఈయన ట్రాన్స్ఫర్ చేయకపోతే మాత్రం కోర్టు మీద ప్రజల్లో నమ్మకం పోయేటువంటి పరిస్థితుల్లో నడుస్తుంది అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒక రిపోర్ట్. ఆ రిపోర్ట్లో సంజీవ్ గారి లెటర్ మీద బేస్ చేసుకుని వచ్చినట్టుగా అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. వచ్చినటువంటి ఎలిగేషన్స్ బట్టి నేను వచ్చి అడ్వైజ్ చేశాను అని ఆయన రిపోర్ట్ రాసి ట్రాన్స్ఫర్ చేద్దాం. మెడ్రాస్లో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారు ఆయన రాజీనామా పెట్టాడు. మరి ఎందుకు పెట్టాడో ఇంకా చెప్పించలేదు నేను. రాజీనామా పెట్టి